సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెలని వైసీపీ నేతలు కలిసి పరామర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్తో పాటు పలువురు నేతలు పిన్నెలని ములాఖత్ అయి పరామర్శించారు. చేసేదే కాకుండా ఛార్జ్షీట్ వేసిన తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది పోనించి 96 రోజులైతే కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ను అక్రమంగా నిర్బంధించారు. ఆరోగ్యం కూడా ఆయనకు బాగా క్షీణించింది. దాదాపు షుగర్ లెవెల్స్ అన్నీ ఎక్కువైపోయి 9 కేజీలు మనిషి తగ్గిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అక్కడ సరైన ఫుడ్ ఇవన్నీ కూడా అందించలేక ఆరోగ్యం కూడా క్షీణించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా మేము ఈరోజు వచ్చి కలవడం జరిగింది. నేను తప్పకుండా ఇది ఒక దుశ్చర్యగా నేను చెప్తా ఉన్నాను. దీనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు కానీ వాళ్ళ కుమారుడు కానీ అనుభవించక తప్పదని చెప్పి నేను ఖరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను.